ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణిచిపెట్టాలనుకొని కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ధర్నాలు ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసనలు చెప్పదలుచుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఒకవైపు ప్రజల తిరుగుబాటు, ఈ ప్రభుత్వం పైన ప్రజలకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు, కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలే ఎండగడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా మా బాధ్యత ప్రజల వైపు నిలబడడం అనేది. పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మా పైన ఉంది. భారతదేశంలో పార్లమెంటుకు పోటీపడే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో ఇద్దరు ఒకటై ప్రజాశత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు దోసుకునే దాంట్లో ఆటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేయదలుచుకున్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు భరోసాల విషయంలో, బోనస్ విషయంలో కావచ్చు, విద్యుత్ కోతల విషయంలో కావచ్చు, మళ్ళీ పాత పద్ధతుల్లో విత్తనాలు, ఎరువులు రైతులకు దొరకకుండా చేసిన ఈ దుస్థితి పైన కావచ్చు, ఈ నెల కోర్టు ఉత్తర్వుల ప్రకారం సజావుగా శాంతియుతంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ చౌరస్తాలోనే నిర్వహిస్తాం. పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా ఇతర యంత్రాంగం కూడా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల సొమ్ముల్ని, ప్రజల ఆస్తుల్ని దోసుకోవడం కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న మంత్రి కూడా దోసుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్క పైసా పనిచేసింది లేదు. ఇప్పటి వరకు నాడు కనపడుతున్నది లేదు. రైతాంగాన్ని నట్టేట ముంచి మిల్లర్ల దగ్గర, దళారుల దగ్గర వందల కొద్ది రూపాయలు దొబ్బి, కోట్ల రూపాయలు దొబ్బి మద్దతు ధర కూడా రైతాంగానికి లభించకుండా చేసి జిల్లా రైతాంగానికి దాదాపు 1000 కోట్లు నష్టం కావడానికి కారకుడైండు ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి. ఉత్త కోతలు, ప్రగల్భాలు తప్ప ఎక్కడ కూడా చేతలు లేవు. పదవిని కాపాడుకోవడానికే తాపత్రయం తప్ప ఇంకొకటి కనబడతలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ ముఖం ఎవరు పెట్టుకుంటారు, ఏ ముఖాలు ఎప్పుడెక్కడుండే ఇప్పుడెక్కడున్నాయి అన్ని ప్రజలకు తెలుసు. కానీ అంటున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ధైర్యం ఉంటే నిజంగా వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు నిర్వహిస్తున్నది నిజమే అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు కొన్న వరి ధాన్యం ఎంత, దాంట్లో సన్న ఎన్ని, దొడ్డు ఎన్ని, నువ్వు మొత్తం కొన్న ధాన్యానికి చెల్లించిన డబ్బులెన్ని, రైతాంగానికి బోనస్ రూపంలో చెల్లించిన డబ్బులెన్ని లెక్క చెప్పు అని అడుగుతున్నా. గంత ఇంకెక్కువ అడుగుతలేను నేను. వ్యవసాయ రంగానికి ధైర్యం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వంగా, కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ప్రభుత్వంగా మళ్ళీ రైతాంగం దగ్గరకు వస్తున్నాం. మీ చేత ద్రోహానికి గురై, మీ చేత మోసానికి గురైన రైతాంగం ఆ తిరుగుబాటు ముఖాలను ఇంటి పెట్టుకొని వస్తున్నాం. 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల టన్నులకు పెంచిన కేసీఆర్ ముఖాన్ని పెట్టుకొని వస్తున్నాం. మీలాగా రైతు బంధు ఏదైనా అడిగినందుకు రైతులు చెప్పుతాం కొట్టమన్న ముఖాలంగా మేము. ప్రజలకు ప్రభుత్వం మీద ఏమేమి అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపినరు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుపుకొని ఇప్పుడు ముందే ప్రకటిస్ చేస్తున్నారు జిల్లాల కలెక్టర్తో చెప్పి. ఇప్పుడు వచ్చిన లిస్టులు కావు, మళ్ళీ వస్తాయి. మీరు లిస్టుల గురించి గాబరా పడుకుని ఎందుకు భయపడి దాచుకుంటున్నారు, ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగినారు? ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసేవరకే చెప్పు దెబ్బలు పడతాయన్న భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టులు కరెక్ట్ కావు. సిగ్గుండాలి. ప్రభుత్వం నడుపుతారా మీరు? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పట్టణంలో, హైదరాబాద్తో సహా పట్టణ పౌరులకు ఏ మౌలిక వసతులు ఉండాలనో ప్రతిదీ కూడా కల్పించండి. ఐటీ శాఖ మనిషి, ఐటీ తెలుసు,
అన్నీ తెలుసు. కానీ మంది బ్యాగులు మోసుకుపోవడం, మంది ఇళ్ళలో మోసుకుపోవడం తెలియదు కేటీఆర్ పాపం. ఆయనకు ఐటీ తెలుసు కాబట్టి ఐటీని డెవలప్ చేసిండు. మరి ఈయనకు బ్యాగులు మోసుకుపోవడం తెలుసు కాబట్టి ఇదే చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? ఇదంతా ఉత్తదే తూచు, దావోస్లో వీళ్ళు బీకిందేం లేదు, అవి ఏవి కూడా అగ్రిమెంట్లు కావు, మోయిలు కూడా కావు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకొక అడుగు ముందడికేసి పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి దావోస్లో ఈయనపోయేదేందా, గీనపోయిందో పీకినా చెప్తాడేందా, ఇదంతా ఇజ్జదొక్క ముచ్చట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనండి. తెలంగాణ ఇమేజ్ పోతుంది. కేటీఆర్ తెలంగాణను కేసీఆర్ తీస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసింది కేటీఆర్. వచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించిండు. ఇప్పటికి రేవంత్ రెడ్డికి వచ్చిన ఉద్యోగం కూడా కేసీఆర్ కల్పించింది.